బాబు శివ, వృత్తి ధర్మం కన్నా మించిన పూజ ఇంకేం లేదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగేమ్మా. ఈ మంకీమే ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వాడు చేసిన ఈ పని వల్ల అందరిలో పండగ సంతోషం పోయింది. తాతయ్య గారు లేరు, నాన్నగారు కూడా లేరు. నేను ఈ దీపావళి పండగ చేసుకోను. అవును, మాకిప్పుడు పండగ చేసుకోవాలని లేదు. అన్ను, ఒక రకంగా నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళిద్దరూ లేకుండా పండగ చేసుకోవడం సంతోషంగా ఉండదు. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. దీపావళి పండగ పూర్తయ్యేలోపు శివబాబు గారు ఖచ్చితంగా వచ్చేస్తారు. మీ డాడీ వచ్చే వరకు మనం ఏదైనా సరదాగా ఆడుకుందామా? ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఇంతమందికి ఇన్ని రకాలుగా సహాయం చేసినవాడు ఇలా ఇంత ఘోరం ఎలా చేయగలుగుతున్నాడు? బండి దిగు. వీటిని ఎవరు పెట్టుంటారు? కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యో, కాపాడండి, కాపాడండి. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. అన్ని తీసుకో, మమ్మల్ని వెళ్ళనివ్వు, మమ్మల్ని చేయకు. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ చేయండి, దయచేసి మాకు హెల్ప్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఆ మంకీ మ్యాన్ ఇంకెవరిపైనా దాడి చేయడానికి వీల్లేదు. ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ మంకీ మ్యాన్ ఎలా పట్టుకుంటారు మీరు? మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? ఆ మంకీ మ్యాన్ ఊరంతా అల్లకల్లో సృష్టిస్తున్నాడు. కామన్ మ్యాన్ అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నాడు. మీరేమో ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చుంటారా? చూడండి, మీరు శాంతించండి. శాంతించాలా? ఎలా శాంతించమంటారండి? మీరు ఒక కోతిని కూడా పట్టుకోలేకపోతున్నారు. వాడు మా ఆయనపై దాడి చేసి చంపబోయాడు. ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. మీరంతా ఏం
వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎలా శాంతిగా ఉండమంటారో చెప్పండి. సమాధానం చెప్పండి. మీ పోలీసులు ఏం చేస్తున్నారు? వాడు దారిని పోయి వాళ్ళపై దాడి చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. మీరు మాత్రం వాడిని ఏమీ చేయలేకపోతున్నారు. తన దగ్గర కంప్లైంట్ తీసుకోండి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఆ మంకీ మ్యాన్ గాని పట్టుకోవడానికి వాళ్ళ హెల్ప్ కావాలని చెప్పండి. జంతువులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ రోజే, అది ఇప్పుడే. ఆ మంకీ మ్యాన్ నేను పట్టుకొని తీరుతాను. ఇవ్వండి, తీసుకెళ్ళండి. రండి మేడం, కంప్లైంట్ రాసిద్దురు కానీ. అత్తయ్య గారు, వీళ్ళందరూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మీ కోడళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకరమ్మా. ఈ దీపావళికి ఏదో ఒక హడావిడి చేసే ఉంటారు. బామ్మగారు, మా అమ్మ చిన్నమ్మలు అందరు ఎక్కడికి వెళ్ళారు? వచ్చేస్తారు లక్కీ, వచ్చేస్తారు. లేడీస్, జెంటిల్మెన్స్ అండ్ కిడ్స్, ఎంటర్టైన్ కోసం మీ ముందుకి ఒక యాడ్ ని ప్రదర్శించబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్, ఎంజాయ్ చేయండి. చాలు చాలు చాలు, చేసిన హడావిడి చాలు. ముందు మా అబ్బాయికి ఫోన్ చెయ్యండి. అలాగే నానమ్మా, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నేను మాట్లాడమే కాదు, లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తాను, మీరందరూ కూడా మాట్లాడండి. హలో నాన్నా. బాబు కౌశిక్, ఎలా ఉన్నావు? నువ్వే గుర్తొస్తున్నావు బాబు. ముందుగా నీకు దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. తాతయ్య, హ్యాపీ దీపావళి. మీరింటికి తిరిగి రాగానే మనందరం కలిసి మళ్ళీ దీపావళి పండుగ చేసుకుందాం. నాకు కూడా మీరందరూ బాగా గుర్తొస్తున్నారు. హ్యాపీ దీపావళి. నా తరఫున మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా తరపున కూడా. కూడా వచ్చేసాడు. నాన్నగారు, నా తరపున కూడా హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి బాబు. బాబు, ఒకసారి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. ఓ, అంటే మీరు అమ్మకి పర్సనల్ గా దీపావళి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఓకే, నో ప్రాబ్లం. నేను లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసి అమ్మకి ఫోన్ ఇస్తాను. అమ్మా. హలో, అలాగా అండి. నేను రావడం అంత అవసరం అంటారా?
అలా అయితే నేను ఒక పని చేస్తాను, రేపు ఉదయం బస్సుకే బయలుదేరొస్తాను. అలాగేనండి, అలాగే. బాబు, మీ నాన్నకి ఊర్లో పనులు పూర్తవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందట. నన్ను కూడా రమ్మంటున్నారు. అక్కడ పేపర్స్ మీద నేను కూడా సంతకం పెట్టడం చాలా అవసరమట. అందుకోసమే రమ్మంటున్నారు. పదండి, అందరం వెళ్ళి టపాసులు కాలుద్దాం. పదండి. పదండి. బాబు ఉమేష్, మీ అమ్మని జాగ్రత్తగా బస్ ఎక్కించి వచ్చావు కదూ? ఎక్కించొచ్చాను నానమ్మా. అరే శివ, ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? నానమ్మ, అది ఆ మంకీ మ్యాన్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఒంటరిగా బయటకెళ్ళడం మంచిది కాదు. అందుకే మీరు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టనివ్వట్లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా రక్షణ లేదు. అందుకే వీలైనంత వరకు కిటికీలు తలుపులు మూసే ఉంచండి. బామ్మగారు, శివ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అరే చిన్నమ్మ గారు, మీరెందుకు అలా అరుస్తున్నారు? అద్భుతం జరిగింది గౌరీ, అద్భుతం జరిగింది. ఇప్పుడు మన వీధి పేరు దేశమంతా మారు మోగిపోతుందా? ఆ దుష్టుడు, పాపాత్ముడు మంకీ మ్యాన్ ని సర్వనాశనం చేయడం కోసం సాక్షాత్తు పరమశివుడే అవతరించాడు. అది కూడా మన వీధిలోనే. ఏంటి చిన్నమ్మ గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మహాభారతం కౌరవులకి పాండవులకి మధ్య కథ జరుగుతుంది. మధ్యలో ఈ పరమశివుడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పండి. నీకన్నా మా కిట్టుకే బాగా అర్థమైనట్టుంది. ఎప్పుడు చూడు ఉరుములు లేని పిడుగులా ఇంట్లోకి దూరిపోతుంటావు. చెప్పింది చాలు గాని ఇక వెళ్ళు. శాంతించండి అమ్మగారు, శాంతించండి. చూడండి, మన వీధి చివర మూలన గుడి ఉంది కదా, ఆ గుళ్ళో బంగారు శివలింగం దానికదే బయటపడింది. బంగారపు స్వయంభు శివలింగం. జై బోళా శంకరా, జై బోళా శంకరా. నువ్వు చెప్పింది నిజమా? పుకారు కాదు కదూ? మీకు నా మాటలపై అంత నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి చూసుకోండి. గుడి బయట భక్తులు చాలా పెద్ద క్యూలో నిలబడున్నారు. అందరూ వారి వారి కోరికలు తీర్చమని పాలు పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. బంగారపు శివలింగమా? నేను కూడా వెళ్తున్నాను. నేను కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి కొన్ని కోరికలు చెప్పుకోవాలి. జై భోళా శంకరా, జై భోళా శంకరా. పదండి, మనం కూడా వెళ్లి పరమేశ్వరుని దర్శించుకుని వద్దాం. అమ్మా గౌరీ, నువ్వు వెళ్లి పూజకి ఏర్పాటు చేయమ్మా. అలాగే బామ్మగారు, నేను సిద్ధం చేసుకొస్తాను. రాదయ్యా. లవ్లీ కమలలు ఇప్పుడే పాలు తీసుకురావడానికి వెళ్ళాలా? మీరు ముందే చూసుకోవాలి కదూ ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు అనేది. మీ ఐదుగురిని ఒక్కసారిగా తీసుకెళ్లాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. బామ్మగారు, వాళ్ళిద్దరూ వచ్చేస్తారులేండి. ముందు మనం వెళ్దాం, పదండి. ఓరి భగవంతుడా, ఇంత పెద్దలైనా మనకి దర్శనమైనా అవుతుందో లేదో బామ్మగారు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. పదండి. ఈ లవ్లీ కమలలు ఎక్కడికెళ్లారు? ఇంతవరకు రాలేదేంటి? ఓరి భగవంతుడా, ఎంత పెద్ద లైన్ ఉంది. మన వీధిలో ఇంతమంది జనం ఉన్నారని నాకిప్పుడు తెలిసింది. చూసుకుని వెళ్ళొచ్చు కదా. అక్క, ఏమైంది? రండి, వచ్చేలా కూర్చోండి. అక్క, మీ కాలుకి పెద్ద గాయమే అయ్యింది. రక్తం కూడా వస్తుంది. చిన్నపిల్లవాడు వచ్చి గుద్దడం వల్ల మీకింత పెద్ద దెబ్బ తగిలిందా? ఆ పిల్లాడి చెప్పులకి ఏదైనా
మేకుల్లాంటివి ఉన్నాయేమో వాటి వల్ల ఇంత పెద్ద దెబ్బ తగిలింటుంది. ఒక్క నిమిషం ఉండక్క, నా దగ్గర కర్చీఫ్ ఉంది, ప్రస్తుతం దాంతో కడతాను, ఇంటికెళ్ళాక వేరే కట్టు కడదాం. కమలాకయ్య, లవ్లీ, మీరు అక్కడేం చేస్తున్నారు? రండి. అరే, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇలా ఇవ్వు, మా వంతు వచ్చేసింది. ఒక పని చేయండి, వీటిని మీ దగ్గర ఉంచుకోండి. ఆ? తీసుకో. ఈ పాలు ఎక్కడికి వెళ్తున్నాయి? అక్క, మీరు కొంచెం నాతో పాటు రండి. రండి రండి. ఎక్కడికి? రండి అక్క. రండి అక్క, ఇలా రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు లవ్లీ? చెప్పు. రండి, ఇలా చూడండి. భగవంతుడి పేరు చెప్పి పారుపోస్తున్న ఈ పాలన్నీ ఇవి ఈ పిల్లల ఆకలి తీర్చగలిగుండేవి. మీరు వాళ్ళని ఒకసారి చూడండి అక్క. పాపం, వాళ్ళు ఎప్పటి నుంచో ఆకలితో ఉన్నట్టున్నారు. ఈ పిల్లలకి ఎన్నో రోజుల నుంచి తినటానికి తిండి కూడా దొరకనట్టుంది. అక్క, మానవత్వానికి మించిన పూజ ఉంటుందా? ఉండదు. పిల్లలు, మీ ఇద్దరి పేర్లేంటి? దినేష్. అలాగా, వీడి పేరు? ఉన్నా. ఓసారి మీరిద్దరు ఇలా రండి. రండి, భయపడకండి. రండి. త్వరగా ఇంటికెళ్ళి వీటిని తాగేసేయండి. ఇది ఆ భగవంతుడి కోసం తెచ్చిన పాలు కదా, వీటితో ఆయనకి అభిషేకం చేయాలి, కానీ మేం వీటిని తీసుకోం. బాబు, పిల్లలు కూడా భగవంతుడితో సమానమే కదా, తీసుకోండి, తాగండి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. పదండి అక్క, గుడికి వెళ్దాం. అరే, కమలా, లవ్లీ, మీరెక్కడికెళ్లారు? శివలింగానికి పాలతో అభిషేకం చేశారా? గౌరక్క, మేము పాలాభిషేకం చేసేసాం. అరే, నువ్వు కమలాక్కయ్య మాకన్నా వెనుకున్నారు కదా, మరి మాకన్నా ముందే అభిషేకం ఎలా చేశారు? అదేంటంటే అది ప్రియా మేము చెప్పిన మాటలకు అర్థం. మేము ఆ పాలని ఆకలితో ఉన్న పిల్లలకి ఇచ్చేసాం. అనర్థం, ఘోర అనర్థం. పరమశివుడి కోసం తెచ్చిన పాలని ఇంకెవరికో ఇచ్చేస్తారా? అపశకునం, పెద్ద అపశకునం. ఆ భగవంతుడికే ద్రోహం చేస్తారా? దీని ఫలితం మీరు మాత్రమే కాదు, మొత్తం మీ కుటుంబం అంతా అనుభవించాల్సి ఉంటుంది. ఏ తప్పు చేశామని శిక్ష విధిస్తారు? భగవంతుడు మీలా స్వార్థపరుడు కాదు. ఆ పాలని పసిపిల్లల ఆకలి తీర్చడానికి ఇచ్చినప్పుడు తనకివ్వలేదని ఆయన బాధపడ్డావు. ఆయన కోపడ్డం అంటూ జరిగితే 1000 లీటర్ల పాలని ఆయనకు అభిషేకం పేరుతో పారబోస్తున్నందుకు కోపడతాడు. మీరు చెప్పింది నిజమే అక్క. ఆ భగవంతుడే మనల్ని సృష్టించి పాలిస్తున్నప్పుడు మనలాగే సృష్టించిన ఇంకో మనిషికి సహాయం చేస్తే ఆయనకి మన మీద ఎంత కోపం వస్తుందో అర్థం కావడం లేదు. మన పురాణాలు కూడా చెప్పేది ఒకటే పంతులు గారు. భగవంతుడు గుళ్ళోనూ విగ్రహాల్లోనూ ఉండడు, ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. ఆకలితో ఉన్న చిన్న పిల్లల్ని పట్టించుకోకుండా శివలింగానికి ఇన్ని పాలతో అభిషేకం చేస్తున్నారు. మీరే ఆలోచించండి, ఆ భగవంతుడికి ఎలా ఉంటుంది? ఇదంతా ఆయన మెచ్చుకుంటారనుకుంటున్నారా? ఆకలితో ఉన్న పిల్లలు వదిలిపెట్టి ఆయనకు అభిషేకం చేస్తే ఆయన మాత్రం సంతోషిస్తాడా? సమాధానం చెప్పండి. మీలో ఎవరైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? దేవుడి పేరు చెప్పి ఇలా 1000 లీటర్ల పాలని వృధా చేసే బదులు వీటిని సరిగ్గా వాడుకునుంటే ఈ రోజు మన దేశంలో ఒక్క పిల్లాడు కూడా ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు కాదు.